నమస్కారం. మీరు చూస్తున్నవి అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి శివారులో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్యపై గురువారం రోజున గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. దాడికి నిరసనగా ఏబీవీపీ నాయకులు శుక్రవారం రోజున మల్లచెట్టు చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్యపై దాడి చేసిన దుండగులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టుల దిష్టి బొమ్మను దహనం చేశారు. గుర్తు తెలియని దుండగులు దాడి చేసి గాయపరచడాన్ని తీవ్రంగా ఖండించారు. దీనికి నిరసనగా నేడు హుస్నాబాద్ పట్టణంలోని విద్యా సంస్థలను బంద్ చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ కగారాకు మద్దతుగా ఆదిత్య 2 రోజుల క్రితం హుస్నాబాద్లో ర్యాలీ నిర్వహించారని, దాన్ని మనసులో పెట్టుకుని కమ్యూనిస్టు భావజాలాలున్న వ్యక్తులే ఆదిత్యపై దాడి చేశారని ఆరోపించారు. నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలంటున్న మేధావులు, కమ్యూనిస్టులు ఆదిత్యపై జరిగిన దాడి విషయంలో ఏం చెప్తారని ప్రశ్నించారు. ఇలాంటి దాడులను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ హుస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు హుస్నాబాద్లోని విద్యా సంస్థలన్నీ బంద్ నిర్వహించడం జరిగింది. ఈ బంద్కు గల ముఖ్య కారణం ఏంటంటే, నిన్న రాత్రి 7:30 నుంచి 8 గంటల ప్రాంతంలో ఏబీవీపీ కార్యకర్త సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్యను కొంతమంది దుండగులు తెలియని వ్యక్తులు దాడి చేయడం జరిగింది. కత్తులతో పొడవడం జరిగింది. దీనికి నిరసనంగా ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో ఉన్న విద్యా సంస్థలన్నిటినీ బంద్ నిర్వహించడం జరిగింది. ఆదిత్యపై దాడి చేసిన దుండగులను వెంటనే శిక్షించాలి, అరెస్టు చేయాలి. దేశంలో ఒకవైపు ఆపరేషన్ కగారు నడుస్తుంటే కొంతమంది మేధావి వర్గం శాంతి చర్చలు జరపాలని చెప్తున్నారు. మరి ఈరోజు ఏబీవీపీ కార్యకర్త పైన కొంతమంది తెలియని దుండగులు దాడి చేస్తే ఈరోజు శాంతి చర్చలు జరపాలని ఎవరు ఏ సామాజిక వర్గం కూడా మాట్లాడడం లేదు. వెంటనే ఆదిత్యపై దాడి చేసిన దుండగులను వెంటనే శిక్షించాలి, వాళ్ళను రిమైండ్కు తరలించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. హుస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఇక నిరసన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్నటి రోజున 8 గంటలు సాయంత్రం 8 గంటల ప్రాంతానికి ఆదిత్య అనే జిల్లా కన్వీనర్ని ఒక్కనే చూసి ముగ్గురు కమ్యూనిస్టు దుండగులు కావాలనే కత్తులతోని ఆ యొక్క ఆదిత్య పైన దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేస్తూ వీళ్ళు అంటారట, మీరు కమ్యూనిస్టులను కుక్కలను తిడతారా, నక్సలైట్ను వృక్షాలను తిడతారా, ఇప్పుడు ఎట్లా తింటారు చూడండి, నీకు కాళీన కొట్టా అని చెప్పేసి ఆ యొక్క సావుల ఆదిత్య అనే కార్యకర్తని గొడవడం జరిగింది. అని ఇప్పుడు ప్రస్తుతము హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఏమైనా మీరు శాంతి చర్చలు కావాలంటారు, అడవులకి వెళ్ళి ఆ జనజీవనంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాల విద్యార్థులను చంపుకుంటూ, అక్కడ ఉన్న ప్రజలను చంపుకుంటూ, మళ్ళీ ఈ విద్యార్థి సమాజంలో విద్యార్థి నాయకులను కూడా చంపుతూ ఉన్నారు. వీరిపైన, ఈ కమ్యూనిస్ట్ వృత్తుల పైన ఎవరైతే ముగ్గురు ఉన్నారో ఆ ముగ్గురు పైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. దేని పక్షాన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేనికి వెనుకాడబోదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క కమ్యూనిస్ట్ ఎన్కుండి చంపడం హైదరాబాద్ సెంటర్లో ఉంటాం, ఇక్కడే ఉంటాం, ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా మీరు మాతోని లొల్లికి రండి, మీకు అంత శాంతి చర్చలు అనిపిస్తే డైరెక్ట్గా వచ్చి మాతోని కొట్టాడని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.
ఏబీవీపీ కార్యకర్త ఆదిత్యపై దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. ఇద్దరం మాతరం వందే మాతరం. దాడి చేసిన దుండగులను వెంటనే ఏబీవీపీ కార్యకర్త ఆదిత్యపై దాడి చేసిన దుండగులను వెంటనే దేశంలో ఉండాలంటే వందే మాతరం